నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడానికి వెళ్ళిన ఐకాన్ బాబ్ అల్లు అర్జున్ గారు. సో దీని గురించి రకరకాల పుకార్లు కానీ కామెంట్స్ కానీ మనకి బయట ఇండస్ట్రీలో వినబడతా ఉన్నాయి. సో ఎందుకంటే మనకి అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా అటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి పొసగట్లేదని ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళ మధ్యన రాకపోకలు లేవు, సరైన మాటలు లేవు. ఏదో తప్పక అక్కడక్కడ కలిసినా కూడా ముఖాలు మార్చుకునే ఉంటున్నారు, కానీ ఒకరొకరు ఎదురు పడినా కూడా పలకరించుకునే పరిస్థితి ఉంది. అటు మెగాస్టార్ చిరంజీవి గారు కానివ్వండి, అల్లు అరవింద్ గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు రామ్ చరణ్ కానివ్వండి, ఇటు అల్లు అర్జున్ కానివ్వండి. సో వాళ్ళకి అటు రాజకీయాల పరంగా కానీ సినిమా పరంగా కానీ కొన్ని విభేదాలు ఉన్నమాట అయితే వాస్తవం. సో ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అంటే, మొన్న సింగపూర్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో పవన్ కళ్యాణ్ గారి బాబు మార్క్ శంకర్కి చిన్న చిన్న దెబ్బలు తగిన విషయం మనందరికీ తెలిసిందే. తనని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. సో తనని చూడడానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని పలకరించడానికి అల్లు అర్జున్ గారు వచ్చారు. సో ఇది నిజంగా ఇష్టపూర్వకంగానే వచ్చారా, తప్పకి వచ్చారా అనేది ఇప్పుడు వాదన. సో ఎందుకు అంటే, రీసెంట్గా జరిగిన పుష్ప 2 సినిమాకి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే నాగబాబు గారు, అలాగే వదిన గారు సురేఖ గారు దగ్గరుండి అల్లు అర్జున్కి బెయిల్ వచ్చే వరకు వాళ్ళు ఎంత అలా ట్రై చేస్తారో మనందరికీ తెలుసు. సో బెయిల్ వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళు పలకరించడం, అలాగే మెగాస్టార్ గారి ఇంటికి, మళ్ళీ నాగబాబు గారి ఇంటికి అల్లు అర్జున్ గారు రావడం, ఇవన్నీ చూశారు ప్రజలు. సో ఇప్పుడు వాళ్ళంతా ఫేవర్ చేసినప్పుడు నేను వెళ్ళకపోతే బాగుండదేమో అని తప్పక మనసొప్పక అల్లు అర్జున్ గారు వచ్చారు. కానీ నిజంగా ఆయన ఇష్టపూర్వకంగా ప్రేమతో రాలేదు అని చెప్పేసి మనకి ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు పలకరించారు అనేది మనందరికీ ప్రస్తుతానికి అప్రమత్తం, మనకు అనవసరం. బట్ వాళ్ళు పలకరించారు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా వాళ్ళు ఒకటే, ఆ రెండు ఫ్యామిలీలు ఒకటే. వాళ్ళందరూ కలిసి ఉండాలి, వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని మనం కోరుకుందాం తప్ప ఇలాగా పని పడ లేకుండా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తూ నెగిటివ్ మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్ చేస్తూ వల్ల మీకు ఉపయోగం లేదు, మాకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నేను మీ కింగ్ సతీష్. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.